ఇప్పుడు మనం వేదాంత నియమంలో 69వ శ్లోకం ఈ శ్లోకాన్ని చూద్దాం. నామరూపాత్మకం విశ్వం ఇంద్రజాలం విదుర్బుధ అనామత్వాత్ అయుక్తత్వాత్ ఇది వేదాంత నియమ. ఏమంటున్నారు ఇక్కడ? నామరూపాత్మకం విశ్వం ఇంద్రజాలం విదుర్బుధ. ఈ చరాచర జగత్తంతా కూడా నామరూపాలతో నిండి ఉన్నటువంటిదేను. ఈ విషయాన్ని తెలుసుకోవయ్యా. నామరూపాలతో నిండి ఉన్నది అంటే ఇదంతా కూడా ఇంద్రజాలము అటువంటిదేను. అంటే గారడీ విద్య లాంటిది. గారడీ విద్య అంటే ఏమిటి? ఇక్కడ ఈ క్షణంలో ఉంటుంది, మరో క్షణంలో ఉండదు. ఇది ఒక లక్షణం. దానికి ఇంకో లక్షణం ఏమంటే, ఈ గారడీ విద్య నీకు కనిపిస్తుంది, నీ పక్కవాడికి కనిపించదు. ఇది రెండో లక్షణం. దానికి ఇంకో లక్షణం ఉంది. నీకు ఒక రకంగా కనిపిస్తుంది, పక్కవాడికి ఇంకో రకంగా కనిపిస్తుంది. నీకు కనిపిస్తుంది, పక్కవాడికి అసలు కనిపించదు. ఇలా రకరకాలుగా ఉంటుంది. ఇది గారడీ విద్య అంటే. అందుకే ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ నామరూపాత్మకం విశ్వం ఇంద్రజాలం విదుర్బుధ. నామరూపాలతో కూడి ఉన్నటువంటి ఈ చరాచర జగత్తంతా కూడా ఇంద్రజాలము వంటిది. ఇదంతా కూడా ఇంద్రజాలమే తప్పించి ఇంకేం కాదయ్యా. అంతా కూడా గారడీ విద్య. ఈ గారడీ విద్య అంటే సామాన్యంగా మనకందరికీ కూడా దీని మీద కొంత అవగాహన అనేది ఉంటుంది. మామూలుగా రోడ్డు మీద కొన్ని చోట్ల కొద్దిగా జన సమూహం ఉండేటటువంటి చోట్ల, జనం కొంచెం ఎక్కువగా ఉండేటటువంటి చోట్ల ఈ గారడీ విద్యను ప్రదర్శిస్తూ ఉంటారు. అది కేవలం వాళ్ళ యొక్క పొట్టకూటి కోసం వాళ్ళు ప్రదర్శించేటటువంటి విద్య. అది మీకు లేనిది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టుగాను చూపిస్తారు. ఇది గారడీ విద్య. దీన్నే ఇంద్రజాలము అని అంటారు. చరాచర జగత్తంతా కూడా ఇలాంటిదేను అని అంటారు. అయితే ఇక్కడ ఈ గారడీ విద్యలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమంటే, పూర్వకాలంలో ఎవరో ఒక పెద్ద గారడీ అయిన ఇంద్రజాలీకుడు, ఆయన తన యొక్క విద్యను ప్రదర్శించేవాట. ఏమిటి అంటే, ఆకాశంలోకి ఒక తాడును విసురుతాడు. ఆ తాడును పట్టుకుని ఇంకొక వ్యక్తి బరా పైకెక్కేస్తాడు. ఇది అక్కడ గారడీ విద్య. ఆకాశంలోకి ఒక తాడును విసిరాడు. దానికి ఏం ఆధారం ఉండదు. ఆధారం లేకుండా తాడు అలా వేళ్లాడుతూ ఉంటుంది ఆకాశంలో. ఆ తాడుని పట్టుకుని ఈ కింద ఉన్నతను పైకెక్కేస్తాడు. ఇదే గారడీ విద్య. చూడండి, చాలా అద్భుతమైనటువంటి విద్య. ఎలా ఎక్కుతాడు పైకి ఎలా పెడతాడు? ఇక్కడ ఇటువంటి గారడీ విద్యలు మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతాల్లోనే ప్రదర్శిస్తారు. అంతేగాని ఉదయం పూట, సాయంత్రం పూట ప్రదర్శించరు. దీనికి కారణం ఏమిటి అంటే, ఆ మధ్యాహ్నం పూట సూర్యుడి యొక్క ఎండ తీక్షణంగా ఉంటుంది. సూర్యుడిని మనం మన కళ్ళతో చూడలేము. కళ్ళు కాలిపోతాయి. అసలు మీరు తలకాయ ఎత్తి పైకి చూడలేరు. ఆ సూర్యుడి యొక్క వెలుగుని మనం చూడలేము. ఇతను ఈ విద్యను ప్రదర్శించేటప్పుడు 2 కొండలు ఉండేటటువంటి చోట మాత్రమే విద్యను ప్రదర్శిస్తాడు. ఆ కొండల మీద ముందుగానే ఒక ఆధారం అనేది ఏర్పాటు చేసుకొని ఉంటాడు. కింద నుంచి ఇతను విసిరేటటువంటి తాడు ఆ ఆధారానికి తగులుకుంటుంది.
అక్కడి నుంచి అది వేలాడుతూ ఉంటుంది. మీరు తలకాయ ఎత్తి చూస్తే ఆ ఆధారాన్ని చూడలేరు మీరు. ఎందుకంటే సూర్యుడి కాంతిలో ఆ కొండల మీద తయారు చేసిన ఆధారాన్ని మనం చూడలేము. ఇతను మాత్రం కింద నుంచి పైకి ఎక్కేసి వెళ్ళిపోతాడు. ఆ తాడిని పట్టుకుని పైకి ఎక్కేస్తాడు. ఇదే గారడి విద్య. వాళ్ళేదో ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను పొట్టకూటి కోసం ప్రదర్శించేటువంటి విద్య అది. అటువంటిదే ఈ చరాచర జగత్తంతా కూడాను అని అంటూ ఉన్నాడు ఇక్కడ భగవత్పాదుల వారు. అందుకే నామరూపాత్మకం విశ్వం ఇంద్రజాలం విదుర్బద. నామరూపాలతో కూడినటువంటి విశ్వం అంతా కూడా, ఈ జగత్తంతా కూడా ఇంద్రజాలమేనయ్యా అన్నాడు. అని అంటూ అనామత్వాత్ అయుక్తత్వాత్ ఇది వేదాంత నిర్ణయమః. ఇదేమి పూర్తిగా ఉండేది కాదు, సత్యము నిత్యమైనటువంటిది కాదు. ఇది అశాశ్వతమైనటువంటిది, అనిత్యమైనటువంటిది. ఎందుకంటే నామరూపాత్మకమైనటువంటిది. ఇది ఎప్పుడూ కూడా తన యొక్క రూపాన్ని, నామాన్ని మార్చుకుంటూ ఉంటుంది. నామరూపాలు కలిగినటువంటి వస్తువు కానీ, ప్రాణి కానీ, ఏదైనా సరే తన యొక్క రూపాన్ని, తన యొక్క నామాన్ని ప్రతిరోజు మార్చుకుంటూ ఉంటుంది. చాలా ఫ్రీక్వెంట్గా ఇవి మారిపోతూ ఉంటాయి. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇదంతా కూడా గారడీ లాంటిది, గారడీ విద్య లాంటిదయ్యా అని అంటూ ఉన్నాడు. ఇక్కడ మానవుడి యొక్క పరిస్థితి కనుక మనం చూసినట్లయితే, మానవుడి యొక్క రూపం పుట్టిన దగ్గర నుంచి అతను వృద్ధుడయ్యేదాకా క్షణక్షణము ఆ రూపం అనేది మారిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మరణిస్తాడు. మరణించిన తర్వాత అసలు రూపమే ఉండదు. రూపమే ఉండదు అంటే అతని శరీరాన్ని తీసుకెళ్ళి దహనం చేస్తారు కాబట్టి ఇంకా రూపం అనేది ఉండదు. అది ఇక్కడ జరిగేది. అందుకే ఇక్కడ నామరూపాలు ఏవి కూడా ఉండవు అనే విషయాన్నే చెప్తూ ఉన్నారు ఇందులో. ఇంకొక విషయం ఏమిటి అంటే, దేహం ఉన్నంత వరకే నామం ఉంటుంది, రూపం ఉన్నంత వరకే నామం. రూపం లేకపోతే నామం ఉండదు. ఈ రూపంతో పాటే నామం కూడా నశించిపోతుంది. అందుకే ఇక్కడ ఈ చెప్పడం ఏమంటున్నారు అంటే, నామరూపాలు, ఈ నామం కానీ రూపం కానీ ఇవేవి కూడా నిత్యము అనేది కాదయ్యా. నామరూపాత్మకమైనటువంటి ఈ చరాచర జగత్తంతా కూడా అనిత్యము, అసత్యము, అశాశ్వతము. ఎంతవరకు ఉంటుందో, ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో ఇవి ఏవి కూడా మనం చెప్పలేము. నోట్లో పెట్టుకున్నటువంటి అన్నం మింగేదాకా, అది లోపలికి వెళ్ళేదాకా నమ్మకం లేదు. నా చిన్నప్పుడు నేను చదువుకుంటూ ఉన్నటువంటి రోజుల్లో శ్రీలంకలో ఒక మీటింగ్ ఏదో జరిగింది, మినిస్టర్స్ మీటింగ్ ఏదో జరిగింది. ఆ మీటింగ్ సందర్భంగా వాళ్ళకి ఒక డిన్నర్ ఏర్పాటు చేశారు అక్కడ ప్రభుత్వం వాళ్ళు. వాళ్ళంతా కూడా డిన్నర్ చేస్తూ ఉన్నారు కూర్చొని. అందులో ప్రత్యేకమైన ఐటెం ఏమిటి అంటే చేపతో చేసినటువంటి పదార్థం ఏదో వడ్డించారు. అది చాలా బాగుంటుందట, రుచిగా ఉంటుందట. అందరూ కూడా చాలా బాగా తింటున్నారు. కానీ ఆ చేపలో ముళ్ళు ఉంటుంది. మరి ఆ ముళ్ళు తీయటం మర్చిపోయారో, వాళ్ళు తీయక్కర్లేదు అనుకున్నారో, లేదా అలాగే దాన్ని వండేస్తారో మనకి తెలియదు. అలా తింటూ ఉన్నప్పుడు నోట్లో పెట్టుకున్నటువంటి ఆ చేప మొక్క యొక్క ముళ్ళు పోయి గొంతులో గుచ్చుకుంది ఒక మినిస్టర్ గారు. నేను చాలా చిన్నపిల్లవాడినప్పుడు. ఆపరేషన్ చేసినా కూడా ఆయన బతకల, ఆయన ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఇక్కడ నామరూపాత్మకమైనటువంటిది మన నోట్లో పెట్టుకున్నటువంటి అన్నం తినేదాకా నమ్మకం లేదు. అప్పటి వరకు ఈ జీవం ఉంటుందో లేదో తెలియదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. ఒకసారి మా ఇంటి దగ్గర మా చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది.
ఒక కూలివాడు అతను మధ్యాహ్నం పగలపూటంతా కూలి పని చేసి మధ్యాహ్నం భోజనానికి వస్తాడు. అతని భార్య అన్నం వడ్డిస్తుంది, అన్నం తినేసి మళ్ళీ కూలి పనికి వెళ్ళిపోతాడు. ఆ పక్కనే ఉన్నటువంటి దొడ్లో ఓ పెద్ద తాడి చెట్టు ఉంది. అది గాలికి బాగా అటు ఇటు ఇటు అటు ఊగుతూ ఉన్నది. ఎటు పడుతుందో ఎలా పడుతుందో అంతా తెలియనటువంటి పరిస్థితిగా ఉంది. అందుకని ఆ చెట్టు కొట్టించేయడం చాలా బాగుంటుంది, ఇది యుక్తియుక్తం అనుకున్నాడు ఆ ఇంటి యజమాని. సరే, ఎవరినో పిలిచాడు, కొట్టేవాళ్ళని. వాళ్ళంతా వచ్చారు, పైకెక్కారు. ముందు ఆ తాడి చెట్టుకి తాళ్ళు కట్టారు, దిగారు, చెట్టు కొట్టేస్తున్నారు. తాడి చెట్లు కొట్టేటప్పుడు సగం వరకే కొడతారు, చెట్టు పూర్తిగా కొట్టరు. సగం వరకు కొట్టి ఆ కట్టినటువంటి తాడు పట్టుకుని ఎటువైపుగా అది పడాలో అటువైపుగా లాగేస్తారు. ఆ చెట్టు పడిపోతుంది. ఇలాగే వీళ్ళు సగం వరకు చెట్టు కొట్టారు, కట్టినటువంటి తాడుని పట్టుకుని లాగుతున్నారు. అది మాట వింటల్లా, పట్టల్లా, వీళ్ళ బలం సరిపోలా. ఇంకెవరైనా ఇంకో వ్యక్తి వస్తే బాగుంటుంది. ఆ సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ కూలివాడు, అతను ఎక్కడో పని చేసుకుంటున్నాడు, పగలంతా కూలి చేసి మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు. అతని భార్య అన్నం వడ్డించింది, తినబోతూ ఉన్నాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు, చెట్టు కొట్టేసేవాళ్ళు. అరే అరే నాయన, చెట్టు సగం కొట్టేసానురా మేము, గాలిస్తే అది ఎటైనా పడిపోవచ్చు, ఏ ఇంటి మీదన్నా పడిందా లేదా ఎవరి మీదన్నా పడితే చాలా ప్రమాదం అవుతుంది, కాబట్టి నాన్న ఒక్కసారి మేము లాగుతున్నాం, మా బలం సరిపోవటం లేదు, ఇంకో మనిషి కావాలి, నువ్వు కూడా వచ్చి ఒక్క చేయి కనుక వేసావంటే 2 నిమిషాలు ఆ చెట్టు కాస్త పడిపోతే నువ్వు వచ్చి భోజనం చేద్దు కానీ అన్నాడు. అన్నం తినబోతూ ఉన్నాడు. అలాగే నువ్వు అన్నాడు. ఆ అన్నం పెట్టిన ప్లేట్ పక్కకు పెట్టేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. అందరూ ఆ చెట్టు తాడును పట్టుకున్నారు. ఓహం ఓహం అంటూ ఒక్కలాగు లాగారు. పెళ్ళ ధ్వనులతో చెట్టు కాస్త విరిగిపోయింది. చెట్టు విరిగి పడేటప్పుడు ఎవరి మీద పడుతుందో తెలియదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది పడింది అంటే మనిషి చచ్చిపోవటమే, ఇంకా మాట్లాడే ప్రశ్న ఉండదు. ఆ చెట్టు పడుతోంది. ఎవరికి వాళ్ళు అందరూ కూడా అక్కడి నుంచి పరిగెత్తేశారు. పాపం ఈ కూలివాడు కూడా పరిగెత్తాడు. కానీ వీడి కర్మ ఏమిటి అంటే, చెట్టు ఎటువైపు అయితే పడబోతూ ఉన్నదో అటువైపే పరిగెత్తాడు. ఆ చెట్టు కాస్త అతని మీద పడింది. అంతే, మరుక్షణంలో అతని కాస్త మరణించాడు. చూడండి, తన భార్య అతని కోసం అంతలో అన్నం పెట్టింది, అన్నది తినబోతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో వెనక ఎదురుకు వచ్చాడు, ఇప్పుడు మరణించాడు. నోట్లో పెట్టుకోబోతున్నటువంటి అన్నం లోపలికి వెళ్ళేదాకా నమ్మకం లేదు అని చెప్పేది ఇందుకే. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉంటాయి. కాబట్టి ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు ఎంతవరకు ఉంటుంది అనే విషయం మనం చెప్పలేము, నమ్మకం లేదు. అందుకే నామరూపాత్మకమైనటువంటి జగత్తంతా కూడా గారడీ విద్య లాంటిది. ఈ క్షణం ఉంటుంది, ఇంకో క్షణం ఉండదయ్యా, అదేమీ శాశ్వతమైనటువంటిది కాదు. అలాగే ఈ జగత్తు కూడాను, నామరూపాత్మకమైన జగత్తు అశాశ్వతమైనటువంటిది అని చెప్తూ ఉన్నారు భగవత్పాదుల వారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ శ్లోకంలో 69వ శ్లోకంలో